హాయ్ ఫ్రెండ్స్, విక్వా చేసే లంచ్ బాక్స్ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈరోజు చేసే ఆలు క్యారెట్ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుంది. మార్నింగ్ టైం లేనప్పుడు చిన్నపిల్లలు అయినా చేసుకోవచ్చు. ఎంత పొడి పొడిలాడుతుందో మీరే చూడండి. సింపుల్గా చేసుకుందాం. ఇంకెందుకు లేట్, రెసిపీలోకి వెళ్ళిపోదాం. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా అయితే ఒక క్యారెట్, 2 ఆలుగడ్డ కట్ చేసుకొని పెట్టుకోవాలి చిన్న చిన్న పీసెస్లా. క్యారెట్ తురుముకోవాలి. ఆ తర్వాత గ్యాస్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ ప్లేస్ మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు, అది కూడా చాలా టేస్టీగానే ఉంటుంది. ఆ తర్వాత ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కొంచెం ఫ్రై అయ్యాక మనం ముందుగా పెట్టుకున్న క్యారెట్ తురుము వేసుకోవాలి. ఆ తర్వాత చిన్నగా పీసెస్ లాగా కట్ చేసుకున్న ఆలు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ కలిపాక ఒక 2-3 రెబ్బల కరివేపాకు వేసుకొని మంచిగా కలుపుకొని కాసేపటి వరకు ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత పచ్చిమిర్చి చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీ కారం తగ్గట్టు వేసుకోండి. నేనైతే 1 వేసుకున్నాను. ఒకసారి మూత తీసి చూద్దాం. చాలా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలుతూ ఉంది. ఈ టైంలో ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక 1 నిమిషం పాటు కొంచెం ఫ్రై చేసుకొని మీ కారం తగ్గట్టు, నేనైతే 1 టేబుల్ స్పూన్ కారం రుచికి తగినంత సాల్ట్ తీసుకోవాలి. నేను మాత్రం 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఒకవేళ సాల్ట్ సరిపోకుంటే తర్వాతకైనా వేసుకొని కలుపుకోవచ్చు. మంచిగా మిక్స్ చేసుకొని ధనియాల పొడి వేసుకున్నాను. గరం మసాలా 1/2 స్పూన్ వేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక టమాటో సాస్ ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకండి, పుల్లగా ఉంటుంది. మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత చిన్నగా కట్ పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత కసూరి మేతి వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక ముందుగా ఉడికించుకున్న అన్నం వేసుకోవాలి. ఈ ప్లేస్లో మీరు ఉడికించిన అన్నమైనా వేసుకోవచ్చు, లేకపోతే మిగిలిపోయిన అన్నమైనా వేసుకోవచ్చు. వేసుకున్న అన్నం మంచిగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకున్నాక డార్క్ సోయా సాస్ ఒక 1 స్పూన్ వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకండి, చేదొస్తుంది. అది కూడా మంచిగా కలుపుకోవాలి. 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. లాస్ట్కి కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే అంతే అండి. మన ఆలు క్యారెట్ ఫ్రైడ్ రైస్ రెసిపీ రెడీ. చూడండి, మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి. తర్వాత కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో. మీ ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంత టేస్టీగా ఉంటుంది. మళ్ళీ చేసుకుంటారు. ఒక్కసారి ఇలా ట్రై చేయండి తప్పకుండా. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్.